ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిల్క్ పుడింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపటి వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ దీన్ని బాయిల్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కార్న్ పౌడర్ని అలాగే టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలానే ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ కలుపుతూ ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీలోకి రాగానే దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లో తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ట్యాప్ చేస్తే మిల్క్ పుడింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన మిల్క్ పుడింగ్ రెడీ అయిపోయింది. సో దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.